ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాలం మారింది, వేగం పెరిగింది. తల్లి కడుపులో శిశువులు 9 నెలల కాలం పూర్తిగా ఆగలేకపోతున్నారు. నెలలు నిండకుండగానే భూప్రపంచాన్ని చూసేస్తున్నారు. ప్రీమెచ్యూర్ డెలివరీస్ కలవరపెడుతున్నాయి. ప్రీమెచ్యూర్ డెలివరీస్ ఎందుకు పెరుగుతున్నాయి? డాక్టర్లు చెప్తున్న రీజన్ ఏంటి? నెలలు నిండకుండానే జన్మిస్తున్న పిల్లల ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఆధునిక జీవన శైలి ఎఫెక్ట్ పుట్టబోయే పిల్లల మీద పడుతోంది. ప్రసవానికి ముందు గర్భిణులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రీ మెచ్యూర్ డెలివరీస్ జరుగుతున్నాయి. తెలంగాణలో వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో ప్రతి 100 డెలివరీల్లో 25 మందికి ముందస్తు ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రి ప్రీ మెచ్యూర్ డెలివరీ బేబీస్తో కిటకిటలాడుతోంది. టెన్షన్ లైఫ్, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తదితర కారణాలు ప్రీ మెచ్యూర్ డెలివరీస్ కు కారణంగా చెబుతున్నారు వైద్య నిపుణులు. వీటికి కారణాలు చూస్తుంటే మా తల్లికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటము, ఈ మధ్యలో ప్రెగ్నెంట్ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వేరియస్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల మదర్ని బేబీని సేవ్ చేయడానికి కోసం ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సింది వస్తుంటుంది. ఇంకోటి బీపీ షుగర్ ఉండటం వల్ల కూడా తల్లికి వేరియస్ ఇన్ఫెక్షన్స్ తల్లికి రావడము, స్ట్రెస్ లెవెల్స్, డిలేడ్గా ప్రెగ్నెన్సీ రావడము, లేదా ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి మధ్యలో వాళ్ళు మనకు సరి అయిన టైం లేకుండా పోవడము. అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మల్టిపుల్ బేబీ స్టిమ్యులేట్ చేస్తారు కాబట్టి సో ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ అవుతుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో డెలివరీస్ క్రిటికల్ గా మారితే నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తుంటారు. నిత్యం 100 నుంచి 130 వరకు ప్రసవాలు జరిగితే అందులో కనీసం 25 మందికి పైగా ముందస్తు ప్రసవాలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా శిశువు 3 కేజీల బరువు ఉండాలి. ప్రీమెచ్యూర్ డెలివరీస్ కారణంగా శిశువులు చాలా సందర్భాల్లో కేజీ కంటే తక్కువ బరువుతో పుడుతున్నారు. నెలలు నిండకుండా పుట్టడంతో వీరు చాలా వీక్ గా, తక్కువ బరువుతో ఉంటారు. అంతేకాకుండా వీరు బ్రతకడం కూడా కష్టమని చెబుతూ ఉంటారు డాక్టర్లు. ప్రీమెచ్యూర్ బేబీస్ కు అదనపు సంరక్షణ అవసరం. వీరిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ప్రీమెచ్యూర్ వల్ల వీరి శరీరం లోపల అవయవాలు అభివృద్ధి చెందకపోవచ్చు. అందుకే వీరిని ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టగానే వెంటిలేటర్ మీద పెడతారు. వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చిన తరువాత బిడ్డను తల్లి హత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల తల్లి గుండె చప్పుడు, తల్లి స్పర్శను అనుభవించే వీలు ఉంటుంది. దీంతో బిడ్డ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. నీలోఫర్ ఆసుపత్రిలో నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ మొత్తంలో చూసుకున్నా, ఈవెన్ ఆంధ్ర తెలంగాణ చూసుకున్నా కూడా మన దగ్గరే ఎక్కువ నేనేటాలజీ సీట్లు, డిఎం సూపర్ స్పెషాలిటీ సీట్ అంటారు. సూపర్ స్పెషాలిటీ సీట్లు 4 సీట్లు ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. సో ప్లస్ దానికి తోడు నెంబర్ ఆఫ్ బేబీస్ ఆల్ ఓవర్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. 300-400 బేబీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో హ్యాండిల్ చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకోసమంటే వాటికి కావాల్సిన సెపరేట్ వెంటిలేటర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, స్పేస్ కావాలి, వాళ్ళతో పాటు మదర్ ఉంటుంది. సో మచ్ ఈజ్ దేర్, బట్ సమ్హౌ స్టిల్ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్. సో ఈ బేబీస్కి ఏంటంటే ఊపిరి తీసుకోవడం కష్టం ఉంటుంది. బికాజ్ అవి సర్వైవ్ అవ్వాలంటే ముందు ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ లంగ్స్ ద్వారా తీసుకునేటానికి లంగ్ మెచ్యూర్ అయి ఉండదు. సో దానికి మనం స్పెషల్గా మెడిసిన్స్ ఇవ్వాలి. లంగ్ మెచ్యూరిటీని కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ప్రీమెచ్యూర్ డెలివరీస్ కాకుండా ఉండాలంటే అనవసర టెన్షన్లు పెట్టుకోకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఉంటే ప్రసవం సరిగ్గా అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు వైద్యులు.